ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తే డేటా సెంటర్ ఏర్పాటు వల్ల వచ్చేటటువంటి ఉద్యోగాలు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో పెట్టాడు. సో ఐటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన దానికి అప్పుడు వచ్చినటువంటి ఆదాయానికి ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయానికి చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు కొన్ని లెక్కలతో చెబుతూ ఉన్న పరిస్థితి. సరే, దాని గురించి చర్చిద్దాం. దాని గురించి కూడా రాయపాటి అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఓవరాల్గా శేఖర్ రెడ్డి గారు అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఐటీ కంపెనీలను చంద్రబాబుతో పోలిస్తే ఎక్కువగా ఆయనే ప్రోత్సహించారు, ఆయనే తీసుకొచ్చారు, దానివల్ల ఎక్కువ ఆదాయం వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన చెబుతూ ఉన్నారు. అలాగే డేటా సెంటర్ ఏర్పాటు వల్ల 200 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చూపిస్తున్న పరిస్థితి జీవోలో చెప్పారు. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలే వస్తాయి. అయితే డేటా సెంటర్ వల్ల ఏర్పడేటటువంటి ఎకో సిస్టమ్ అనేది కూడా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి నేను ఆయన్ని అది మాట్లాడలేదు. మళ్ళీ శేఖర్ రెడ్డి గారితో దాన్ని మాట్లాడతాను. చెప్పండి రాయపట్టన్ గారు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. ప్రస్తుతానికి సెకండ్ టర్మ్ లో మాట్లాడుతాను. ఇప్పుడైతే ఓపెన్ గా ఇప్పుడు జరిగేటువంటి లాభాలు ఏంటి, దానికి మనం ఇస్తున్నది క్లియర్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే రాజకీయం అయితే శేఖర్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు అదే వాయిస్తో మాట్లాడారు, 2 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం అదే వాయిస్తో మాట్లాడుతుంటే మేము 5 ఏళ్ళు ఇదే డిపెండ్ చేసుకుంటాను, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం నుంచి డిపెండ్ చేసుకుంటానన్నా. సెకండరీ సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ తీసుకొచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ క్లియర్లీ మనకి విశాఖపట్నానికి సిఎల్ఎస్ అనేది ఒకటి ఉంది సార్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అని క్లియర్ గా ఉంది. మన సముద్ర జలాలను ఉపయోగించుకొని కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫిలిప్పైన్స్, మయన్మార్, న్యూజిలాండ్, థాయిలాండ్, ఇలాంటి కంట్రీస్ అన్ని ఏవైతే ఉన్నాయో టోటల్ 11 కంట్రీస్ ఉంటాయి సార్. 11 కంట్రీస్ కి డైరెక్ట్ గా విశాఖపట్నంతో యాక్సెస్ వస్తుంది. ఎందుకంటే లైట్నింగ్ ఫాస్టెస్ట్ డేటా అనేది మనం ఏర్పాటు చేయడం మూలంగా ఇంటర్నెట్ ను డైరెక్ట్ గా ఏర్పాటు చేసుకోవడం మూలంగా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అన్ని కూడా వైజాగ్ ని కనెక్టివిటీ పాయింట్ గా చేసుకొని డైరెక్ట్ కనెక్టివిటీలోకి వైజాగ్ వస్తాయి. ఈ సెంటర్ నుంచే ఆ కంట్రీస్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఈ ల్యాండింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం మూలంగా. దీని ద్వారా ఇతర దేశాలతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండడం మూలంగా విదేశాల నుంచి ఇక్కడి నుంచి విదేశాలకి జాబ్ ట్రాన్స్ఫర్స్, కొత్త జాబ్స్ ఏర్పాటు చేయడం లాంటి అంశాలు మనకి ఎక్కువ స్థాయిలో ప్రాధాన్యత దొరికేటువంటి అవకాశం ఉంది క్లియర్లీ. ఇంకొకటి, ఇంత లైట్నింగ్ ఫాస్ట్ డేటా అనేది మనం ఇవ్వడం మూలంగా ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి కూడా వాళ్ళ యొక్క బ్రాంచెస్ ని ఓపెన్ చేసి ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కార్యకలాపాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రేడింగ్ ఇన్ఫో అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసింది కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్. నేను ఆల్రెడీ సిసి అనేది రేడియో ఇన్ఫో అనేది ఎంత పెద్ద కంపెనీసో, మల్టీనేషనల్ కంపెనీసో మనందరికీ తెలుసు. రేడియో ఇన్ఫో ఆల్రెడీ అడవివరం, తర్లుపాడు, రాంబిల్లి అనే ప్రాంతాల్లో ల్యాండ్ సేకరణ కూడా సేకరించింది. తొందరలో అగ్రిమెంట్ సంతకాలు కూడా అవబోతూ ఉన్నాయి. సిసి ఆల్రెడీ నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కూడా చేసింది. వాళ్ళ కంపెనీలకు సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి బిజినెస్ పార్ట్నర్షిప్ కి సంబంధించి. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న న్యూస్ లో కూడా వచ్చింది, మీరు చూసే ఉండొచ్చు. అలాగే వీళ్ళతో మెటా కొలాబరేట్ అయి ఉంది కాబట్టి మెటా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ చేస్తుంది. వీటన్నింటిలో కూడా సాఫ్ట్వేర్ రంగంలో మాక్సిమం ఇది డేటా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ గా ఉంటుంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఒకటి, ఏఐ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, ఇలాంటి అంశాల్లో క్లియర్లీ మనకి నెట్వర్క్ సెక్యూరిటీ ఒకటి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ రంగాలన్నింటిలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ అందరు కూడా ఇవన్నీ క్లియర్లీ హై ఎండ్ జాబ్స్ సార్, హై ఎండ్ ప్యాకేజ్ ఇచ్చేటువంటి జాబ్స్. వీటన్నింటికి పెద్ద ఎత్తున డిమాండ్ పెరగబోతోంది. ఇక్కడ అది విశాఖ వేదికగా ఇంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ఇందులో ఎలాంటి అభ్యంతరం ఉండక్కర్లేదు. ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున మనం రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో పార్ట్నర్షిప్ మన రాష్ట్రం తీసుకోబోతుంది. మన రాష్ట్రం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేయబోతుంది. అలాగే ఒకసారి ఐటీ హబ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయితే ఐటీ హబ్ ని బేస్ చేసుకొని పెరిగేటువంటి రంగాలు రియల్ ఎస్టేట్ పెరిగిద్ది, ఇన్ఫ్రా రంగం పెరిగిద్ది, బిల్డింగ్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం పెరిగిద్ది, హోటల్స్ రంగం పెరిగిద్ది. అలాగే వైజాగ్ అనేది ఆల్రెడీ సముద్ర తీరము పక్కనే ఉన్నటువంటి మన అడవి ప్రాంతం అవన్నీ ఉన్నాయి కూడా, లంబసింగి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఐటీ హబ్ ని బేస్ చేసుకుని దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకుని ఉద్యోగులు వచ్చేటువంటి పాపులేషన్ ని బేస్ చేసుకుని పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. లోకల్ బిజినెస్ అనేది పెద్ద ఎత్తున స్టార్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది సార్. ఇది క్లియర్లీ ఆంధ్రప్రదేశ్ కి అలాగే విశాఖ నగరానికి గేమ్ చేంజింగ్ పాయింట్ కాబోతోంది. ఆదాయ పరంగా రాబోయే రోజుల్లో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు పెరగడానికి
ఒక పునాది రాయితో పాటు ఇదే పెద్ద మైలు రాయిగా కూడా మారబోతుందని చెప్పడానికైతే ఎలాంటి సందేహం లేదు సార్. ఈ విషయం క్లియర్లీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని అయితే ఓపెన్ గా చెప్పగలను ఈ విషయాన్ని. ఎందుకంటే గతంలో దావోస్ వెళ్లి పెట్టుబడులు మీరు ఏం తెచ్చారు అని చెప్పేసి ఒక ఐటీ మినిస్టర్ అడిగితే అసెంబ్లీ వేదికగా ఐటీ మినిస్టర్ చెప్పినటువంటి విషయం ఏంటి అంటే మామిడి తాండ్ర, పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకోటి చెప్పాడు సార్ అప్పడాలు వీటి అమ్మకానికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎంఓయూలు కుదుర్చుకొని వచ్చామని చెప్పేసి ఒక మాట చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం. ఒక ఐటీ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత మరలా ఎందుకు వెళ్ళలేదు అంటే చలి ఎక్కువగా ఉంది దావోస్ లో, మేము వెళ్ళలేము అందుకే వెళ్ళలేదని చెప్పేసి చెప్పినటువంటి విషయం. అలాగే ఇంకా గుడ్డు శేఖర్ రెడ్డి గారు ఏమో ఇదేదో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మేము నెంబర్ 1 పొజిషన్ లో తీసుకొచ్చాం, తర్వాత వచ్చేసి ఐటీ ఉత్పత్తుల విషయంలో కూడా మేము ఎక్కువ ఆదాయం తీసుకొచ్చాం మరి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? గత 5 ఏళ్లలో ఆదాయం రాష్ట్రానికి ఏ రంగం నుంచి ఎంత తెచ్చారు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ టైంలో ఐటీ మినిస్టర్ గా చేసినట్టు గుడివాడ అమర్నాథన్ కానివ్వండి, లేదంటే చీఫ్ మినిస్టర్ గా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఒక్కసారి ఆధారాలతో సహా, ఎంఓయూలు కాదు సార్, ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాను, ఎంఓయూ వేరు, ఎంఓయూ చేసుకున్న తర్వాత కూడా కార్యాచరణలోకి ఆ విధానాలు రావడం వేరు. ఆ విధానాలు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చాయి, వాళ్ళ టైంలో ఎంత బిజినెస్ ఆంధ్రప్రదేశ్ కి అందింది, దానివల్ల ఎంత పెరిగింది ఉద్యోగాల కల్పన అనేది క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే ఇవేం ఉద్యోగాలు ఊరు దాటి వెళ్లకుండా వాలంటరీలోను ఉద్యోగాలే మెయిన్, తల్లిదండ్రుల ముందే చూసుకుంటే తిరగచ్చు, బయట దేశాలకి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఫ్యామిలీలు అనాథలు అయిపోతాయని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం వేశాను. ఇట్లాంటి దౌర్భాగ్యాలను మన గత గవర్నమెంట్ లో చూసాం కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి కంపేర్ చేసి కూటమి ప్రభుత్వాన్ని అవమానించొద్దు. ఈ ఉద్యోగాల రంగంలో కానివ్వండి, ఐటీ హబ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, పెట్టుబడులు తేవడం విషయంలో కానివ్వండి. సార్ 1 మినిట్ సార్. ఓకే, ఏంటి శేఖర్ రెడ్డి గారు చెప్పండి. రాయపాటి అరుణ గారికి నేను మాట చెబుతున్నాను సార్, దయచేసి రాయపాటి అరుణ గారు చాలా ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే అమర్నాథ్ గారిని కానీ చర్చకు రమ్మంది. సో వాళ్ళతో చర్చించే స్థాయి మీద కాదు కానమ్మా, గుడివాడ అమర్నాథ్ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని రమ్మనండి. ఆ డేటా సెంటర్ అంటే ఏందో, బిజినెస్ పార్క్ అంటే ఏందో, తక్కువ లేదు. నేను క్లియర్ గా చెప్పాను, మీడియా ముందుకు చెప్పండి, మాతో మీతో వచ్చి కూర్చోమని చెప్పలేదు. ఫస్ట్ నుంచి హెచ్ఎల్ మాటలే మీ పార్టీకి, ఇవే తిప్పలు తెచ్చాయి, మీకు ఇంకా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారితో డిబేట్ అసెంబ్లీలోకి వెళ్ళి ఎదురుగా కూర్చోమని చెప్పు, డిబేట్ సంగతి తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఫేస్ చేయమని చెప్పండి మీ ముఖ్యమంత్రి గారు. అప్పుడు ముఖ్యమంత్రి గారికి మళ్ళీ డిబేట్ వచ్చి కూర్చోవడం, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, సరిగ్గా ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డి? ఏ లాంగ్వేజ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసి మాట్లాడడానికి? ఈ ఇచ్చమాటలు తగ్గించుకోవాలి, మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి. ఏ మాట్లాడినా సరే నాతో జగన్మోహన్ రెడ్డి కూర్చోమని నేను మాట్లాడలా, మీతో పవన్ కళ్యాణ్ కూర్చోడానికి. ఏ లాంగ్వేజ్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ లాంగ్వేజ్ డిబేట్ కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో? ఆయన అనగ్రంగా 8 భాషలు మాట్లాడతాడు. ఏ భాష వచ్చి మీకు? కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది ప్రజలు చూడడానికి. ఈ ఎచ్చల మాటలకి 150 కొంచెం అసలు డేటా సెంటర్ అంటే ఏంది, డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో తేడా తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సైబర్ సెక్యూరిటీకి తేడా లేదు. ఆడ కూర్చొని మాజీ మంత్రి గారి గురించి మాట్లాడతారు. సరే ఇప్పుడు తెలియకపోతే అందరికి తెలుసు, అబ్జెక్షన్ గూగుల్ డౌన్లోడ్ చేసుకుని చేసుకోండి. మీ నాయకుల్లో 10వ తరగతి పాసా? ఓకే అండి. ఎంబీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, అది మా స్థాయి. చదువుకొని వస్తే తెలుస్తుంది సార్. ఒక మాట వెళ్ళాలి, మీరు ఆపారు సార్, దయచేసి ఆగండి, దయచేసి. ఇంతకుముందు మీరు డేటా సెంటర్ కి డెవలప్మెంట్ సెంటర్ కి తేడా తెలియాలి సార్. మీరు కూడా అన్నారు సార్, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎకో సిస్టమ్ మొత్తం మారిపోయింది.